గుమ్మడికాయ కూర కోసం పెద్ద ముక్కలుగా చేసుకున్న గుమ్మడికాయ, ఉల్లిగడ్డ, కరివేపాకు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది పండుమిరపకాయ ఉప్పు వేసి పెట్టుకున్నాను ముందే. పచ్చిమిరపకాయ ఉప్పు కూడా వేసుకోవచ్చు. నేను పండుమిరపకాయ చేసి పెట్టుకున్నాను, అదే వేస్తాను. ఇంక మామూలుగా మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు కూర వండుకుందాము. ఇప్పుడు కడాయి పెట్టి కొంచెం నూనె వేడి చేసుకుందాము. నూనె వేడెక్కిన తర్వాత ఇవన్నీ వేసేద్దాము. ఇవి కొంచెం వేగనిచ్చి ఉల్లిపాయ, కరివేపాకు వేద్దాం. ఇప్పుడు ఎర్రపడినాయి గింజలు. ఇప్పుడు ఉల్లిపాయ, కరివేపాకు వేసుకుందాము. ఇవి కొంచెం వేగిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు వేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు వేసేద్దాము. ఇలా పెద్దగా ఉంటే తొందరగా చితికిపోకుండా ఉంటాయి. చిన్నగా చేసినామనుకో మెత్తగా అయిపోతాయి. గుమ్మడికాయ అంత బాగుండదు, చాలా మెత్తపడితే. ఇది కొంతసేపు పులుసునే కలుపుకోవాలి, ఏమి వేయకుండా. ఇలా ఒక 2 minutes కలుపుకున్నాక పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి, పండు కారము అన్నీ వేసేద్దాము. ఎందుకంటే ఇది ఒక 5 minutes బాగా వేగాలి కదా, మెత్తబడేలోపు ఇవన్నీ వేగిపోతాయి. సపరేట్గా చాలాసేపు ఏం వదిలే పని లేదు. ఇలా అన్నీ వేసుకున్నాక ఒక 5 minutes బాగా కలిపి మూత పెట్టాలా. అన్నీ కలుపుతాము. ఒక 5 minutes ఇట్లా కలిపేసి అంత మూత పెట్టేస్తే కూర అంతా దగ్గరికి వచ్చేస్తుంది. ముక్క కూడా ఎంత పెద్ద ముక్క చూడు, ఎంత బాగా ఉడికినాయి. మెత్తగా ఉడికిపోయినాయి. అలా ముక్కలు చాలా రుచిగా ఉంటుంది. పెద్దగా ఏం మసాలాలు ఏ అవసరం లేదు గుమ్మడికాయలోకి. ఇది గుమ్మడికాయ ఫ్లేవరే రావాలి. అన్ని మసాలాలు వేస్తే గుమ్మడికాయ ఫ్లేవర్ పోతుంది. అందుకే నేను ఇట్లా వేస్తాను. ఒకవేళ మీకు నచ్చితే వేసుకోండి, ఏం కావాలన్నా. ఓకే, గుమ్మడికాయ కూర రెడీ.